సిద్ధాపూర్ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టండి అని కొన్ని పదాలు వాడడం అనేది జరిగింది. మీ శంకర్ అన్న మీద కావచ్చు, ఎమ్మెల్యే గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా చూస్తారు. ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే కోసానికి గ్రామంలో వస్తే రాళ్లతోటి కొడతారు నీ కర్మ అంటే ఏంది అసలు? వీధి రౌడీ లేక మాట్లాడడం కరెక్ట్ కాదు. సడన్గా ఎమ్మెల్సీ గారు ఆ మాటలు విన్న తర్వాత ఏమనిపించింది అన్న మీకు? చాలా బాధ అనిపించింది. ఒక ఎమ్మెల్యే గారిని రాళ్లతోటి ఇది అంటే ఇదేంది అసలు? ఏం చేస్తుంది ఈ ప్రజాప్రతినిధి? ఏం చేస్తున్నారు అర్థమైతలేదు. ఏకంగా 50 కోట్ల వరకు తీసుకున్నారు, దీంట్లో ప్రతి ఒక్కరి హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు కదా. శంకరన్న తీసుకుని చూపి ప్రూఫ్ ఇప్పి. ఒకవేళ డంపింగ్ యార్డ్ కనుక రాకుండా ఎమ్మెల్యే గారు చేస్తే నేనే వారిని ఊరేగిస్తా, రేపు ఎమ్మెల్యేగా కూడా మళ్ళీ వారే ఉండేటట్లు చూసుకుంటా అన్నట్టు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడడం అనేది జరిగింది. వస్తే రాజీనామా చేయి, రాకపోతే నువ్వు రాజీనామా చేయి, అది కాదు. మనకు ప్రజలకు మేలు జరగాలి. సమస్య వచ్చింది, దీన్ని సాల్వ్ చేసే మార్గం ఏమంటారు ఒక కాంగ్రెస్ సర్పంచ్గా? నీ మీద నా మీద అనేది కాదు, ప్రభుత్వం మీద పోరాడాలి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఫైట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీలను కలుపుకొని ఎక్కడ సీఎం దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధము. శంకరన్న మీద అయితే మీకు నమ్మకం ఉంది? 100% నమ్మకం ఉంది. శంకరన్న అక్కడ డంపింగ్ యార్డ్ రానియడు. ఇప్పటికీ బల్లగుద్ది చెప్తున్నారు. ఇప్పటికి కూడా బల్లగుద్ది చెప్తున్నాము. అటువంటి మనిషి డబ్బులకు ఆశపడేటోడు కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నగర్లో జరుగుతున్నటువంటి సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పైన నిన్న ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. సో ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకుని పోలీస్ కంప్లైంట్స్ అలాగే కేసు నమోదు చేసే వరకు వెళ్ళింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కృష్ణ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లున్నారే? అంత బాగానే అన్న. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో సిద్ధాపూర్ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టండి అని కొన్ని పదాలు వాడడం అనేది జరిగింది. అది నేను వాడితే బాగుండదు. సో ఏందన్న, ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడడం పైన ఒక కాంగ్రెస్ సర్పంచ్గా, శంకరన్న అభిమానిగా, ఎక్స్పెషల్లీ మీరు కాంగ్రెస్ సర్పంచ్ కన్నా శంకరన్న అభిమానిగానే అందరికీ తెలిసినటువంటి విషయం. సో మీ శంకరన్న మీద కావచ్చు, ఎమ్మెల్యే గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా చూస్తారు? నిజంగా కూడా ఎమ్మెల్సీ గారు చాలా ఘోరంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రజాప్రతినిధులు అన్నట్టు మర్చిపోయి, ప్రజాప్రతినిధులు అంటే నువ్వు కూడా ఓ ఎంపీటీసీ ఓట్లతోటి నువ్వు గెలిచినావు, ఎంతవరకు మాట్లాడాలి నీకు? లేదా నువ్వు ఒక ఎమ్మెల్సీ ఏమవుతుందనేది నీకు తెలియాలి కదా. నిజంగా కూడా వారి బట్టగాల్చి ఒక ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు కూడా ఎంతన్నా రూపాయి కానీ తీసుకుంటే ప్రూఫ్ ఇప్పి. ఎలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ మతిపోయింది ఏం అర్థం అవుతలేదు. ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే కోసానికి గ్రామంలో వస్తే రాళ్లతోటి కొడతారు నీ కర్మ అంటే ఏంది అసలు? నీ ఒక ఎమ్మెల్సీ మాట్లాడేది అసలు వీధి రౌడీ లేక మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ కేటీఆర్ ఎప్పుడు కూడా ఇటుకలతోటి కొట్టుండి అది కొట్టుండి అని, నువ్వు కూడా అదే రాళ్లతోటి అంటే, నువ్వు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి. ఫ్యాక్టరీలు కానీ ఏది కానీ. మొన్న ఏం మాట్లాడినావు? వీళ్ళపల్లి కాడనేమో ఐరన్ కంపెనీ తెచ్చుకున్నాడు, ఈడనేమో డస్ట్ అది డంపింగ్ తెచ్చుకున్నాడు అని చెప్తావు. 50 లక్షలు తీసుకున్నా అని చెప్తావు. ప్రూఫ్ ఇప్పి. ఏ రోజన్నా కక్కుతు పడ్డా ఏదానికన్నా ప్రూఫ్ ఇప్పి. 50 లక్షలు మీ బీఆర్ఎస్ పార్టీల్లో ఈ రోజు 10 ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు? ఒక డెవలప్ చేయలే. ఇలా 2.5 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక 800 కోట్లు అప్పులు పాలు చేస్తే ఒక్కొక్కటి అప్పు కట్టుకుంటూ ఈరోజు బ్రిడ్జిలు చూస్తున్నారు మీరు. వీళ్ళపల్లి కానీ అప్పరెడ్డిగూడెం కానీ 3.5 కోట్లతోటి నిర్మించారు. గతంలో ఇక్కడ సింబాసిస్ కానీ గూడాలు దగ్గర 10-20 ఊర్లు ఉంటాయి. రాకపోకలు బంద్ ఉండి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ అటువంటి పని చేసుకుంటూ ఆయనను విమర్శిస్తే నీకేమొస్తుంది? నువ్వు పోరాడు. మన ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నట్టే, సీఎం మినిస్టర్ మాట్లాడి ఏమైందని మొన్న కూడా వాకిట్ శ్రీ అని మినిస్టర్ వస్తే కూడా వాళ్ళతోటి వినయపత్రం ఇచ్చి ఇట్లా సమస్యలు ఇట్లా ఉన్నాయంట అనేది చెప్తా ఉన్నాడు. మీరేంది 50 లక్షలు తీసుకోరు, వీళ్ళపల్లి శంకరు అమ్ముడు పోయిండు, మీకు పర్మిషన్ ఇచ్చినంటే? గతంలో భూమి ఇప్పించింది ఎవరు? భూమి దోసుకుంది ఎవరు? అంజయ్ యాదవ్ కాదా? రవి కాదా? బీఆర్ఎస్ మీరు చేసి బట్టగాల్చి వీర్లపల్లి శంకర్ మీద వేయడం ఎంతవరకు కరెక్ట్?
కాదు కృష్ణ గారు, ఇప్పుడు 50 కోట్లు ఎమ్మెల్యే గారు తీసుకున్నారు, 50 కోట్లు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి బహిరంగంగానే విమర్శిస్తున్నారు కదా. సో పైసలు తీసుకొని మీరు పర్మిషన్లు ఇచ్చారా? నిజంగా కూడా పర్మిషన్ అనేది కాదు, అది తీసుకుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడే ల్యాండ్ చేసుకున్నారు, కొన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొన్నారు, వాళ్ళే ఇచ్చారు. ఆ రోజు ఎవరు కొంటున్నారు? మనం భూమి ఏంది ఇండస్ట్రీస్కి ఇస్తున్నామా, దేనికి ఇస్తున్నామా అనేది తెలియాలిగా. ఆ రోజు మీరే రియల్ ఎస్టేట్ చేసిర్రు కమిషన్ కోసం, దానికోసానికి. మరి ఈ రోజు వచ్చే బట్టగాల్చి వీరపల్లి శంకర్ అన్న పర్మిషన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఇప్పుంటే ఇప్పిండి. సో పైసలు ఏం తీసుకోలేరా కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ కాదు, శంకర్ అని ఈ రోజు వరకు రూపాయి ఉంటాన ముట్టాడు. ఏ కంపెనీ అయినా ఇండస్ట్రీస్ అడగండి, శంకర్ కి పైసలు ఏమన్నా అడిగిండి అని చెప్పండి. మరి ఓకే, ఎమ్మెల్సీ స్థాయిలో ఆ విధంగా అబద్ధాలు అయితే ఆడాడు కదా. ఎమ్మెల్సీ అనేది బట్టగాలు చేయడం తప్ప వేరేది ఏం లేదు. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, ఎంపీటీసీలు గెలిపించిర్రు, నువ్వు ఒక ఎమ్మెల్సీ, ప్రజలు గెలిపించరు ఒక ఎమ్మెల్యే. మీరిద్దరు పోరాడండి, కొట్లాడండి, ప్రభుత్వంతో కొట్లాడండి, ఆ డంపింగ్ యార్డ్ రాకుండా చేయండి. కానీ వీరు వచ్చి ఆ రాళ్లతో కొట్టుండి, ఇది కొట్టుండి, పబ్లిక్ రెచ్చగొట్టి ఇది చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆయన ఒక నయీం లెక్క ఎవరు? నవీన్ రెడ్డి ఈ మామిడిపల్లి ఉంది, రైతులను ఎంతమంది మోసం చేసిండో చూడండి. రైతులను మోసం చేసిరు, కొంతమంది చనిపోయిర్రు. ఇలా ఐరన్ కంపెనీ ఉందంటే వాళ్ళదే డాక్యుమెంట్ సెల్ డీడ్ చేసింది వాళ్ళు. ఆ రోజు శంకర్ అన్న కూడా సర్పంచ్ లేడు. వీళ్ళ భూమి వీళ్ళే ఆమె కంపెనీకు. ఇలా శంకర్ తెచ్చిండు, నా బూడిది కంపెనీ శంకర్ తెచ్చిండు, ఇక్కడనేమో డంపింగ్ తెచ్చిండు అంటే ఇది కరెక్ట్ కాదు. సరే, ప్రజాప్రతినిధి మనం ఉన్నాం, పోరాడదాం. నువ్వు పోరాడు, నేను పోరాడతా. కలిసి ప్రభుత్వంతో సీఎం తోటి మాట్లాడి మనం డంపింగ్ ఇక్కడ రాకుండా చేసుకోవాలి. కానీ ఏదో ప్రజలను రెచ్చగొట్టి రాళ్ళతోటి నిన్న దాచుకున్నాడు అంటే ఎవరు దాచుకురు? గతంలో మీరు దోసుకురు, అంతా ఎస్సీ ఎస్టీలను అంతా దోసుకుంది మీరు. అయితే వారికి కూడా ఇంకో మాట అనడం అనేది జరిగింది. ఒకవేళ డంపింగ్ యార్డ్ కనుక రాకుండా ఎమ్మెల్యే గారు చేస్తే నేనే వారిని ఊరేగిస్తా, రేపు ఎమ్మెల్యేగా కూడా మళ్ళీ వారే ఉండేటట్లు చూసుకుంటా అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది. వాస్తవాలు మాట్లాడాలి. ఈ రోజు వస్తే రాజీనామా చేయి, రాకపోతే నువ్వు రాజీనామా చేయి, అది కాదు. మనకు ప్రజలకు మేలు జరగాలి. మన ఇక్కడ చుట్టుపక్కల ఒక కాన్స్టిట్యున్సీ కానీ దగ్గర ఒక 30-40 ఊర్లు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. టీచర్ సీట్ అన్నప్పుడు ఇక్కడ ఇది వచ్చింది అనుకో, అందరికి సమస్యనే. కాబట్టి ఇలా నువ్వు కూడా లీడరు, రేపు నువ్వు కావచ్చు, మేమే ఉండొచ్చు. కానీ మనం ప్రభుత్వంతో పోరాడి మనం డంపింగ్ ఇక్కడ రాకుండా చేయడము పద్ధతి. కానీ నువ్వు మాత్రం ఏం మాట్లాడుతున్నావు? ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి రాళ్లతోటి కొట్టు, అది కొట్టు, రాజీనామా చేయి అంటే అది కాదు. ఓకే, సో నిన్న కేసు కూడా పెట్టిండు కదా ఎమ్మెల్సీ మీద? పెట్టినాము, మాట్లాడిండు. సిద్ధాపూర్ బచావ్ ఎమ్మెల్యే కాటావు అని చెప్పిండు. రాళ్లతో అంటే కంప్లైంట్ ఇస్తారు. అయితే అన్న, సిద్ధాపూర్ యాడ్ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రానివ్వను అని చెప్పేసి గతంలో చెప్పారు. మీరు కూడా సన్మానాలు కూడా చేయడం అనేది జరిగింది. సో పాలాభిషేకాలు కూడా చేయడం అనేది జరిగింది. అందరూ హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళు మేజర్ గా క్వశ్చన్ అన్న. మీరు కూడా నందిగామే కాబట్టి, పక్కన ఏరియానే కాబట్టి మీకు కూడా దాని గురించి తెలిసే ఉంటుంది. వాస్తవం 100%. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్కి తెలియదు, ఆర్డీఓకి తెలియదు, ఎమ్మెల్యేలకు తెలియదు. ఈ ల్యాండ్ ఎప్పుడైతే కొన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్నారు, కొని ఇండస్ట్రీ జోన్ అది చెప్పిండ్రు. అది కొన్నోళ్ళు అక్కడ మనకు డంపింగ్కి ఇచ్చిండ్రు. మనకే తెలియదు, ఎమ్మెల్యే గారికి తెలియదు, కలెక్టర్కి తెలియదు. వాస్తవాన్ని గ్రహించాలి. ఎమ్మెల్యే ఉండి ఎట్లా తెలియకుండా ఉంటది అన్నది క్వశ్చన్ అన్న. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీఎం మంచిగా ఉంటారు కాబట్టి మరి ఈయన మీద కూడా నమ్మకం ఉంది. కానీ ఇటువంటిది అసలు ఫస్ట్ బీఆర్ఎస్ లో జరిగింది, అది ఇప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. ఈ 2.5 ఏళ్ల నుంచి ఇప్పుడు ప్రకటించిండ్రు. ఓకే, సో ఇప్పుడు దీన్ని జీవో వచ్చింది, అది వచ్చింది అంటే జీవో ఎట్లా వస్తుంది? నువ్వు కొన్న 2.5-3 ఏళ్ల నుంచి ఆ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు, తెలియదా? ఇప్పుడు సమస్య వచ్చింది, దీన్ని సాల్వ్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. ఎందుకంటే మనం కూడా షాద్నరే కాబట్టి దానివల్ల దాదాపు 30-40 ఊర్లు ఆగమయ్యే సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు కూడా చాలా వరకు, అంటే హెల్త్ సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని సాల్వ్ చేసే మార్గం ఏమంటారు ఒక కాంగ్రెస్ సర్పంచ్గా? మనం ఒకటే, నీ మీద నా మీద అనేది కాదు, ప్రభుత్వం మీద పోరాడాలి. ప్రభుత్వం ఏదైతుందో సీఎంకు మాకు ఇక్కడ డంపింగ్ ఆడొద్దని అఖిలపక్ష మీటింగ్ లో ఏదైతుందో అందరం కలిసి పోయి మాట్లాడి ఇక్కడ మాకు వద్దని చెప్పి
మనం చేసుకున్నాలే కానీ ఇక నువ్వు నేను కొట్లాడితే మూడో వాడు వేసుకొని పోతాడు కదా. ఓకే, సో ఇప్పుడు మీతో పోరాడడానికి ఎమ్మెల్సీ గారిని కూడా ఆహ్వానిస్తున్నారా మీరు ఈ సందర్భంగా? అఖిల పక్షం అన్నప్పుడు అందరు ఉండాలి కదా. అఖిల పక్షం ఆల్రెడీ అన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఫైట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీలను కలుపుకొని ఎక్కడ సీఎం దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధమా? సిద్ధం పోవాలి, పోయి కొట్లాడి మనకు ఫ్యూచర్ సిటీ రావాలనేది మన ఉద్దేశంతో డంపింగ్ రాడు వద్దంటానని మనం రాజకీయాలు వద్దు. రాజకీయాలు ఏంటంటే రేపు నువ్వు నేను ఏదో ఉంటది. కాకపోతే ఏంటంటే బురద రాళ్లతోటి కొట్టుకోము, కేటీఆర్ కూడా ఇటుకలతోటి కొట్టాలి, రాళ్లతోటి కొట్టాలి, ఇదేంటి భాష? ప్రజాప్రతినిధులు వేస్తేనే కదా. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు నీ జాగాలో నువ్వు మాట్లాడాలి అంతే. సో ఇప్పుడు శంకర్ అన్న మీద అయితే మీకు నమ్మకం ఉంది? 100% నమ్మకం ఉంది. శంకర్ అన్న అక్కడ డంపింగ్ యార్డ్ రానియడు. ఇప్పటికీ బల్లగుద్ది చెప్తున్నారా? ఇప్పటికి కూడా బల్లగుద్ది చెప్తున్నాము. అటువంటి మనిషి డబ్బులకు ఆశపడేటోడు కాదు. వ్యక్తిగతంగా ఈ రోజు 2.5 ఏళ్ళ ఏం డెవలప్ అవుతుంది, రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ, మీరు బ్రిడ్జిలు అన్ని మర్చిపోయారు, డెవలప్ మర్చిపోయారు. ఇవాళ ఏం మాట్లాడతారు, సర్పంచ్లను మర్చిపోయారు, ఎంపీటీసీలు కలుస్తలేడు, అది కలుస్తలేడు అని వాక్యాలు ఇస్తారు. ఈ రోజు ఏ సర్పంచ్ కైనా అపోజిషన్ సర్పంచ్ కానీ వర్క్ ఇస్తున్నాడు. నీకేం నీకు ఫండ్స్ కావాలన్నా కానీ చూడు, ఇక 5 లక్షలు 10 లక్షలు ఉండని చెప్తానే ఉన్నాడు. ఇంకా కలుపుకొని పోతూనే ఉన్నాడు కదా అన్న. నేను సడన్గా ఎమ్మెల్సీ గారు ఆ మాటలు విన్న తర్వాత ఏమనిపించింది అన్న మీకు? చాలా బాధ అనిపించింది. ఒక ఎమ్మెల్యే గారిని రాళ్లతోటి ఇది అంటే ఇదేంది అసలు? ఏం చేస్తుంది ఈ ప్రజాప్రతినిధి, ఏం చేస్తున్నా అర్థమైతలేదు. విచ్చడివిడిగా ఈ పదం ఆడొద్దు. నువ్వేమున్నా కానీ రండి మీరు కొట్లాడండి డంపింగ్ యార్డ్ కోసానికి కానీ అనేది చెప్పు. కానీ నువ్వు పబ్లిక్ రెచ్చగొట్ట, నువ్వు ఇక్కడ రావద్దు, వస్తే కొడతామంటే ఏమన్నట్టు? సో మరి వెళ్ళకుండా ఉంటారా మీరు? ఎందుకు వెళ్తాము? బజారుగా వెళ్తాము, వెళ్ళకుండా ఎట్టుంటాము? వాళ్ళ కోసం భయపడేది లేదు. మాకు ప్రజలు అండా ఉన్నారు, శంకర్ అన్నకు అండా అందరం ఉన్నాం. మేము సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు అందరం ఉన్నాం. ఏడికైనా పోతాం, కొట్లాడతాం. డంపింగ్ యార్డ్ రావద్దు అనేది కొట్లాడతాం. సో ఇప్పటికీ మీకు నమ్మకం అయితే ఉంది? 100% నమ్మకం ఉంది. మీరు గనక డంపింగ్ యార్డ్ తీయకపోతే ఆయననే మీకు పాలాభిషేకం చేస్తా అంటున్నానా? ఓకే, చెయ్యి. నువ్వు కూడా అది సపోర్ట్ చెయ్యి. ఓకే, ఎమ్మెల్సీగా అఖిలపక్షం అందరం కలిసి ఆల్ పార్టీ కలిసి మనం కొట్లాడితే ఎందుకు వస్తుంది వాడికి? ఓకే, ఒక ఎంపీ ఉన్నారు షాద్నగర్ కి బీజేపీ నుంచి, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. అది షాద్నగర్ లో 3 పార్టీలు కలిసే ఉన్నారు. మరి 3 పార్టీలు ఫైట్ చేసే అనుకోవచ్చా? 3 పార్టీలు కలిసి సపోర్ట్ చేయండి. మీరు ఒకవేళ డబ్బులు తీసుకున్నట్టుంటే మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరే పోయి అది చేసుకుని కాదు. ఆల్ పార్టీ రోజు సీఎం ఉన్నాడు, సీఎం తోటి మనం ధర్నా పోయి ఎమ్మెల్యే చేయగలుగుతారా? అధికారంలో ఎమ్మెల్యే ఆయన పోరాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు మినిస్టర్ని పట్టుకొని మొన్న కూడా మినిస్టర్ వాకి శ్రీని కూడా పిలిచిండు, సీఎం కలిసిండు, బట్టిని కలిసిండు, ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసిండు. ఓకే, సేమ్ డంపింగ్ యార్డ్ పైన దాన్ని వర్క్ చేస్తుండు. వీలైందంటే డబ్బులు తీసుకుంటూ వస్తలేడు, స్పందిస్తలేడు. ఇక డబ్బులు తీసుకుంటూ సపోర్ట్ చేయకుండా పాములను పట్టించుకుంటలేడు, సర్పంచ్ పట్టించుకుంటలేడు, ఎంపీటీసీలు పట్టుకుంటాడు. ఏం వాక్యాలు అసలు అర్థమే కాదు. ఇట్లాంటి వాక్యాలు ఎందుకంటే చాలా సీనియర్. ఇది ఫస్ట్ టైం ఒక జెడ్పీటీసీ ఆయన, ఓ జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఏం మాట్లాడాలో మతిపోయిందో అర్థం అయితలేదు. ఇప్పటివరకు అట్లాంటివి ఏం చూడలే. నీకు నువ్వు ల్యాండ్లు కానీ అన్ని మోసాలు చేసేది నీకు. మా శంకరన్నకి ఈ రోజు వరకు నువ్వేనా కేసు పలాంది ఏదన్నా ల్యాండ్ది కానీ ఆక్వై చేసిన చూడు, నీవైనా చూపిస్తాం. 28 కేసులు 30 కేసులు నీదైనా చూపిస్తాం. ఇలా ఐరన్ కంపెనీ శివశక్తి ఉంది కదా, నువ్వు అమ్మిన భూమి, నీ డాక్యుమెంట్ ఉన్నాయి. శంకరన్న ఆ రోజు అది సర్పంచ్ ఇచ్చిండా, పర్మిషన్ ఇచ్చిండు? ఎందుకు మాట్లాడతారండి అసలు? విచిత్రం ఆయన మాట్లాడేదంటే చాలా బాధ అనిపించింది. ఒక ఎమ్మెల్యేని ఇట్లా అంటే చాలా బాధ అనిపించింది మాకైతే. సో కాంగ్రెస్ కార్యకర్తలు నిన్నటి నుంచి అంత నారాజే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక సీఎం మినిస్టర్ అన్ని పెట్టుకొని నువ్వు పైసల కాముడు పోయినావంటే ఏమనాలి? సిద్ధాపూర్ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు నమ్ముతున్నారా మరి? అంటే ఎమ్మెల్సీ గారి వాక్యాన్ని నమ్ముతున్నారా, ఎమ్మెల్యే గారిని నమ్ముతారంట? ఎవరు నమ్మరు. ఆయన గురించి తెలుసు. శంకర్ అన్న గత దగ్గర 20-30 ఏళ్ళ నుంచి ఎవరికైనా కార్యకర్త కోసానికి మంచి సేఫ్ అనేది ఏదైనా ఉంటే చేస్తాడు తప్ప ఈ చెడు దానికి ఒక ఇట్లా కక్కుతికి ఇండస్ట్రీస్ కానీ ఏది కానీ సపోర్ట్ ఉంటుంది, డబ్బులకు ఆశపడు. ఓకే, ఆ నమ్మకం అయితే మీకు ఉంది? 100%. ఈ రోజు జూనియర్ కళాశాల అండి షాద్నగర్ లా, నందిగామలో కూడా 3 కోట్లతోటి స్కూల్. హెచ్ఎండి నిధులు అంటే మేము ఎప్పుడు చూడలే. హెచ్ఎండి నిధులు ఇంత ఫాస్ట్ వర్క్ నడుస్తున్నాయి. సో ఎమ్మెల్సీ ఆయన ఏమైనా చేసిండ షాద్నగర్కి? ఎమ్మెల్సీ ఏడా ఆయన వర్క్ చూపిమని. ఎమ్మెల్సీ రోజు ఎంపీటీసీలను గెలిపించి, ఎంపీటీసీలే నీకు ఓట్లేసి గెలిచింది కదా, మరి ఏ ఎంపీటీసీకి ఏమి ఇచ్చినావు చెప్పండి? ఏడా డెవలప్ చేసినావు చెప్పండి? ఓకే,
ఈ రోజు ఎమ్మెల్యే గారిని చూపిస్తా, నువ్వన్నా ఏం చేసినావు చూపి. అంతే. సో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. అభివృద్ధి పట్టించుకోలే, ఓన్లీ బట్ట కాల్చి మీదేయాలి. పలానోడి ఇట్లా. ఎందుకు శంకర్ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు ఆయన మరి? అదే కదా వాళ్ళకు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇంత ఫాస్ట్ వర్క్ చేస్తున్నాడు అంటే ఎమ్మెల్యే నేను బట్ట కాల్చి మీదేయాలని తప్ప వేరేది ఏం లేదు. సో ఫైనల్ గా మళ్ళీ అదే మాట మీద ఉంటారా కృష్ణ గారు? 100% శంకర్ అన్న అక్కడ డంపింగ్ యార్డ్ రానియడు. ఇంకా కాన్ఫిడెన్స్ గానే ఉంది. 100% పక్కా. ఎందుకంటే మాట ఇస్తే ఆయన మాట తప్పడు. సో పాలాభిషేకానికి పాలు రెడీ సిద్ధంగా ఉండు. అంతే, పాలాభిషేకానికి సిద్ధంగా ఉండండి. ఒకటే మాట. కానీ అటువంటి మనిషి అయితే కాదు మా శంకర్ అన్న. మేము ఉన్నాం కదా, ఎంబడి ఉన్నాము, చూస్తున్నాం. ఆయన ఏది ఉన్నా ముఖం మీద చెప్పి అది ఇది కాదంటే కాదు, అది పక్క. అంతే, కాదు ఇంకా కాదు, పక్కా సార్. నేను చెప్తున్నాను కదా, నేను నెల రోజుల కిందట చాలా కాన్ఫిడెన్స్ ఈ రోజు కూడా చెప్పిన. ఇప్పుడు ఏంటంటే 10 మంది ప్రజల్లోకి రాకుండా ధర్నా చేయలేదు, కానీ మీరు అపోజిషన్ ధర్నా చేస్తారు. ఓకే, మనం కూడా దానికి ఏంటంటే ఒక్కొక్కరితోటి మినిస్టర్లతోటి చెప్పి అది అక్కడ వద్దని చెప్తా ఉన్నాడు. అది ఏదన్నా మ్యాక్సిమం అయితే రాదు, ఆ నమ్మకం అయితే మాకుంది. శంకర్ అన్న మంచితనం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అభివృద్ధి కోసానికే పని చేస్తాడు. అంతే, డబ్బులు దండుకోనికే పని చేయడు. ప్రజల మనిషి అంటారు. ప్రజల మనిషి. ఏదో ఇప్పుడు మొన్న కూడా ఏమన్నాడంటే ల్యాండ్ ఎవరు కమ్మిర్రు, మీరు ఎవరికి ఎందుకు అమ్మిర్రు, పలానా కంపెనీ వస్తుందంటే అమ్మదుగా. అదే కోముంది ఆయనకు. ల్యాండ్ ఇప్పించింది, బ్రోకరింగ్ చేసింది, అని చేసింది వీళ్ళు. ఈ రోజు బట్టగాల్చి ఎమ్మెల్యే గారి మీద వేస్తారు. ఏం చేస్తాం? సో చూద్దాం అన్న, రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం. అండ్ సక్సెస్ అయిన రోజు డెఫినెట్ గా మళ్ళీ ఇంకోసారి కలిసే ప్రయత్నం చేద్దాం. కృష్ణ అన్న నమస్తే. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ అన్న. సిద్ధాపూర్ గ్రామస్తులకు ఏమైనా చెప్తారా ఫైనల్ గా? నిజంగా కూడా మేము ఒకటే చెప్పింది, నేను నందిగామ సర్పంచ్. మరి శంకరన్న గౌరవ శంకర ఎమ్మెల్యే గారు నిజంగా కూడా ఎటువంటి దానికి పాల్పడడు. ఇటువంటి వాళ్ళు ఒక నయీం అసొంటోళ్ళు, ఈ కేపాల అసొంటోళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం లేదు. ఎందుకంటే శంకర్ అన్న దేనికైనా కానీ పనిమంతుడు, కానీ ఇటువంటి ఫ్రాడ్ చేయనికే డబ్బులకు దండుకునేది తోడు కాదు. కాబట్టి సిద్ధాపూర్ ప్రజలారా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శంకర్ అన్న అటువంటి పని చేయడు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ కూడా రాకుండా ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకంగా ఉండాలి. అన్న పోరాడుతున్నాడు. ఎందుకంటే మినిస్టర్లతోటి కలవాలి, సీఎం తోటి కలవాలి, వాళ్ళందరితోటి మా తాన ఫీచర్ సీట్ వస్తేనేమో బాగుంటుందని ఊరు చుట్టుపక్కల దగ్గర 50 ఊర్లకు ఇబ్బంది అవుతుందని వాడిని తిప్పలు పడుతుంది. కాబట్టి మీకోసం ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ రాకుండా చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొమ్మకృష్ణ గారితో స్పెషల్ షిచ్చర్. మరి సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది వెయిట్ చేద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.